హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు జీడీ అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఉద్యోగాలకు, ఏఎల్పికి, టెక్నీషియన్స్కి అన్నిటికీ ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ వీడియో అయితే మనం చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో వీడియో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇదే విధంగా మనము అన్ని క్లాసెస్ అయితే అప్డేట్ చేసుకుందాం ఇక ముందు వచ్చేటువంటివి. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ అండి. మరి దసరా సందర్భంగా మన యాప్లో భారీ ఆఫర్లు అయితే లాంచ్ చేసామండి. మరి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కోర్సు ఫుల్ కోర్సు 1 ఇయర్కి జస్ట్ 399కి అందిస్తున్నామండి. 1 ఇయర్ వ్యాలిడిటీ, కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీకి 499 రూపీస్ కాంబో ప్యాక్ అండి. ఇందులో కూడా కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. సో ఒక్క కోర్స్ తీసుకున్నట్లయితే సరిపోతుందండి. సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఓకేనా? లేదా మాకు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కావాలి అని అనుకున్నట్లయితే జస్ట్ 99 రూపీస్కి 50,000 ప్రశ్నలతో ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో 1996 నుండి ప్రజెంట్ వరకు 2023 వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇందులో. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మరి ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి అక్కడ మీరు కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి. దసరా ఆఫర్ ఉంది, వెంటనే తీసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. లైక్ చేయడం ద్వారా మరికొన్ని వీడియోస్ అయితే మీకు చేయవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫౌట్ ఇన్ ద ఇయర్. మొదటి పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1926వ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధము జరిగింది. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫౌట్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి ఇన్ 1526, మేకింగ్ బిగినింగ్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. అంటే మొఘల్ సామ్రాజ్య ఆరంభానికి మొట్టమొదటి యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య 1526లో ఈ యుద్ధము జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2. హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 905? అంటే బెంగాల్ విభజన సమయంలో భారతదేశ వైస్రాయ్గా ఎవరున్నారు? ఇన్ 905, 1905లో ఎవరండి? ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. మీరు కూడా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, యా, లార్డ్ కర్జన్ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ బెంగాల్ వాజ్ డివైడెడ్ ఇన్ 905. సో సీటింగ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ విచ్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ ప్రొటెక్ట్స్. అంటే ఇది బెంగాల్ విభజన అనేది భారతదేశంలో అనేక మరి వ్యతిరేక నిరసనలకు దారితీసిందండి. ఫర్ ఎగ్జాంపుల్, వందే మాతర ఉద్యమం 1905లో ప్రారంభించింది కూడా వందే మాతర ఈ యొక్క బెంగాల్ విభజనకి నిరసనగానే అయితే మనము చెప్పుకోవచ్చు. 1905లో జరిగింది. మరి 1905లో జరిగినటువంటి బెంగాల్ విభజన 1911లో మళ్ళీ ఏకీకరణ జరిగింది. అంటే బెంగాల్ని మళ్ళీ కలిపివేయడం జరిగిందండి. సో లార్డ్ హార్డిస్ టూ హయాంలో ఇదైతే జరిగింది. ఓకే, గుర్తుంచుకోవాలి. హూ ఈజ్ ఓన్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెసిస్టెన్స్? అంటే భారత పునర్జీవన ఉద్యమానికి పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ రెనైస్టెన్స్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్. Raja Ram Mohan Rai is called the father of Indian Renaissance due to his reformist contribution, especially in the field of education, social reforms, and his abolition of sati. ఓకేనా? రాజా రామ్మోహన్ రాయ్ దేనికి ఫేమస్ అండి? సంఘ సంస్కర్త అండి. వీరు విద్యా సంస్కరణలు కావచ్చు, సామాజిక సంస్కరణలు, అంతేకాకుండా సతీ సహగమనమును నిషేధించడంలో వీరు కృషి చేసిన విధానం చాలా గొప్పదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి ముఖ్యమైన సంస్థ పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి.
1828-29 ఆ టైంలో అయితే స్టార్ట్ చేస్తారండి. సో దాని పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా రాజా రామ్మోహన్ రాయ్ కామెంట్ పెట్టని నేను చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్. హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు? ఎవరండి? ఆప్షన్ సి అండి, ఏవో హ్యూమ్ అండి. ఎవరు? ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్ is a retired British civil servant, was instrumental in founding the Indian National Congress in 1885 with the objective of obtaining a greater share in government for educated Indians. అంటే ఏవో హ్యూమ్ ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అండి. ఓకేనా, వీరు రిటైర్ అయినటువంటి బ్రిటిష్ సివిల్ సర్వెంట్. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ ప్రారంభ లక్ష్యము భారత ప్రజలకు పరిపాలనలో ఎక్కువ వాటా ఇవ్వడము. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఇండియన్ గెయిన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్? భారతదేశము బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం ఎప్పుడు పొందింది? ఆప్షన్ బి అండి, 1947. ఇండియా గెయిన్ ఇండిపెండెన్స్ ఆన్ August 15, 1947 ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. అయితే భారత స్వతంత్రం సమయంలో భారతదేశానికి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అని చూసినట్లయితే లార్డ్ మౌంట్ బాటమ్. ఓకే, లార్డ్ మౌంట్ బాటమ్. ఓకే, స్వతంత్ర భారతదేశంలో చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అండి. అంతేకాకుండా మరి స్వతంత్ర భారతదేశంలో మొదటి లేదా చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరండి? సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్? ఓకే, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఓకే, ఎవరండి? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. ఎప్పుడు జరిగిందండి ఇది? చూద్దాం. మహాత్మా గాంధీ లెడ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 1920, 1920లో జరిగిందండి. ఇండియన్స్ టు బాయ్కాట్ బ్రిటిష్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా భారతీయులు బ్రిటిష్ వారి వస్తువులను, వారి సేవలను, సంస్థలను కూడా బహిష్కరించడము జరిగింది. 1920లో జరిగిందండి. అయితే 1920లో జరిగిన ఈ ఉద్యమము 1921లో ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరీ సంఘటనలో ఉద్రిక్తంగా మారడంతో, ఇటీవల ఎంటీఎస్ షిఫ్ట్లో అడిగారండి ఈ క్వశ్చన్. 1921 చౌరా చౌరీ ఆ ప్రదేశంలో హింసాత్మకంగా మారడంతో గాంధీజీ గారు మధ్యాంతరంగా ఈ యొక్క నిరసనని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం అయితే జరుగుతుంది. అయితే ఇలా నిలిపివేయడాన్ని సుభాష్ చంద్రబోస్ గారు ఇదొక పెద్ద ఏంటంటే ఇది భారత స్వాతంత్రోద్యమానికి ఆటంకంగా మారినటువంటి నిర్ణయం అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ యొక్క అంటే మనము అహింసతో మనము స్వతంత్రాన్ని సాధించలేము, హింసాత్మకంగానే వెళ్ళాలి అంటూ పోరాటంతోనే సాధించవచ్చు అని చెప్పిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే, నెక్స్ట్ వన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారత ఇనుప మనిషి లేదా ఉక్కు మనిషిగా ఎవరిని పిలుస్తారు? భారత ఉక్కు మనిషి ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరిని పిలుస్తామండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఉక్కు మనిషిగా అయితే మనము పేర్కొంటాం. ఎందుకు వీరికి ఆ పేరు వచ్చిందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో దాదాపుగా 560 వరకు సంస్థానాలు ఉండేవండి, అంటే స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. మరి వాటన్నిటిని విలీనం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తియే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్డ్? క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఎప్పుడండి? 1942 ఆగస్టులో. ఓకేనా. సో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయమని పిలుపునిచ్చారు 1942 ఆగస్టులో. ఓకే, నెక్స్ట్ వన్, హూ ఇంట్రడ్యూస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ను ప్రవేశపెట్టిన వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ అంటే ఏంటండి చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ డల్హౌసీ allowing a British East India Company to annex Indian state if the ruler did not have a biological heir. అంటే ఎవరైతే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలనలో ఉన్నటువంటి రాజ్యాలకు మరి వారసులు ఉండరో,
వారసుడు లేనప్పుడు ఆ యొక్క సంస్థానాలను స్వాధీనం చేసుకోవడం, రాజ్యాలను స్వాధీనం చేసుకోవడం, దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా? హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెన్స్? స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ ఎవరండి? ఇక్కడ భారతీయుడా ఆంగ్లేయుడా అని చెప్పేసి అడగలేదు, కాబట్టి లార్డ్ మౌంట్ బాటన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, స్వతంత్ర భారతదేశానికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే రాజగోపాలాచారి అని ఇచ్చారు. ఇండియన్, ఓకే, స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ జనరల్ ఇండియన్ అయితే రాజగోపాలాచారి అండి, బ్రిటిష్ వారైతే లార్డ్ మౌంట్ బాటన్. ఓకేనా, శ్రీ రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశ తొలి భారతీయ గవర్నర్ జనరల్. లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత ఆ పదవిని చేపట్టడం కూడా మనము చూడవచ్చు. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఉమేష్ చంద్ర బెనర్జీ was the first president of Indian National Congress elected in 1885 during its inaugural session in Mumbai. డబ్ల్యూసి బెనర్జీ 1985 ముంబైలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, విచ్ యాక్ట్ ఈజ్ known as the Montague-Chelmsford రిఫార్మ్స్? మాంటెగ్-చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని ఏ చట్టాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకేనా, ఇంపార్టెంట్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990 introduced by Montague and Chelmsford expanded the participation of Indians in the government of the country. ఓకేనా, మాంటెక్ మరియు చెమ్స్ఫర్డ్ ప్రవేశపెట్టిన 1919, దీన్ని మనము ద్వంద్వ చట్టం అని కూడా పిలుస్తారండి. ఓకే, ద్విసభా విధానాన్ని కూడా ఈ చట్టం ద్వారానే ప్రవేశపెట్టారు. ఓకేనా, మరి ఈ చట్టం ద్వారా భారత పరిపాలనలో భారతీయుల పాలకత్వంలో భాగస్వామ్యం అయితే పెంచడము జరిగింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కి ఎన్నికైన మొదటి భారతీయ మహిళ అంటే సరోజినీ నాయుడు. ఒకవేళ ఫస్ట్ ఉమెన్ అన్నప్పుడు మాత్రము ఎవరు వస్తారంటే యానీ బెసెంట్ వస్తారు. ఓకే, ఫస్ట్ ఉమెన్ పర్సన్ అంటే. ఒకవేళ భారతీయ మహిళ అన్నప్పుడు మాత్రం సరోజినీ నాయుడు వస్తారు. ఓకే, గుర్తుంచుకోవాలి. సరోజినీ నాయుడు వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1925. ఓకేనా, గమనించాలి. ద జలియన్వాలా బాగ్ మసాఖా టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్? జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది? ఎప్పుడండి? ఆన్సర్ ఆప్షన్ సి, 1919 ఏప్రిల్ 13. ఓకేనా, చూద్దాం. జలియన్వాలా బాగ్ massacre occurred in April 13, 1919 when British troops under General Dyer fired upon a peaceful gathering in Amritsar, killing hundreds అండి. అంటే జలియన్వాలా బాగ్ హత్యాకాండ 1919 ఏప్రిల్ 13 అమృత్సర్లో జరిగిన ఆ సంఘటన. జనరల్ డయర్ నేతృత్వంలో బ్రిటిష్ సైనికులు నిరసనకారులపై కాల్పులు జరపడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్, హూ గేవ్ ద స్లోగన్ ఇన్క్విలాబ్ జిందాబాద్? ఇన్క్విలాబ్ జిందాబాద్ నినాదం ఇచ్చిన వారు ఎవరండి? మౌలానా హస్రత్ మొహానీ. నినాదం ఇచ్చిన వారు మాత్రము మౌలానా హస్రత్ మొహానీ అండి. దీనికి విస్తృత ప్రచారం కల్పించిన వారు భగత్ సింగ్. మొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి. ఓకేనా, మొదటిసారిగా వాడిన వ్యక్తి ఎవరు? భగత్ సింగ్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, సో నినాదం ఇచ్చింది మాత్రము మౌలానా హస్రత్ మౌలానీ, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Maulana Hasrat Mohani coined the slogan Inquilab Zindabad, which was later popularized by revolutionaries like Bhagat Singh. So guys, తెలుగులో చూసినట్లయితే ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని మొట్టమొదటగా మౌలానా హస్రత్ మొహానీ ఇచ్చారు. అయితే భగత్ సింగ్ వంటి విప్లవకారులు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, వెన్ వాజ్ ద సైమన్ కమిషన్ అపాయింటెడ్? సైమన్ కమిషన్ నియమింపబడిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
1927లో సైమన్ కమిషన్ అయితే వేయడము జరిగింది. The Simon Commission was appointed in 1927 by the British government to review the functioning the constitutional reforms under the Government Act 1919. అంటే భారత ప్రభుత్వ చట్టం 1919 చట్టం ద్వారా సైమన్ కమిషన్ 1927లో వేశారండి. మరి రాజ్యాంగ సంస్కరణల అమలును సమీక్షించడానికి నియమించడం అయితే మనం చూడవచ్చు. అయితే 1927లో వేసినటువంటి సైమన్ కమిషన్ 1928లో ముంబైని సందర్శించడం అయితే జరిగింది ప్రజాభిప్రాయ సేకరణకు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని చాలా ప్రాంతాల్లో సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో వీరిని వ్యతిరేకించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, ద దండి మార్చ్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ మూమెంట్? దండి సత్యాగ్రహం ఏ ఉద్యమంలో భాగము? ఆప్షన్ బి అండి, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అండి ఇది. ఓకేనా, చూద్దాం. ద దండి మార్చ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ది సివిల్ ఒబీడియన్స్ మూమెంట్ లెడ్ బై మహాత్మా గాంధీ ఇన్ 1930 టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ సాల్ ట్యాక్స్. అంటే దండి సత్యాగ్రహము 1930లో మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా జరిగిన సివిల్ డిజోబీడియన్స్ ఉద్యమంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్? ఆర్య సమాజ్ స్థాపకులు ఎవరండి? ఆప్షన్ సి, దయానంద సరస్వతి. ఓకేనా, వివరాలు చూద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది. స్వామి దయానంద సరస్వతి ఫౌండెడ్ ఆర్య సమాజ్ ఇన్ 1875 టు ప్రమోట్ వేదిక్ నాలెడ్జ్ అండ్ రిఫార్మ్ హిందూయిజం. అంటే స్వామి దయానంద సరస్వతి 1875లో హిందూ మతాన్ని సంస్కరించడానికి మరియు వేద జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఆర్య సమాజ్ను స్థాపించారు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857? 1857 భారత విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1857లో. ఓకేనా, ద ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857 నోన్ as the first war of independence was the widespread revolt against the British East India Company's rule. 1857 భారత విప్లవం మొదటి స్వతంత్ర సమరంగా పిలువబడే ఈ సంఘటన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మరి పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, దీన్ని భారతదేశం యొక్క మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా చెప్పిన వ్యక్తియే వీడి సవార్కర్. ఓకే, వీడి సవార్కర్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఫార్వర్డ్ బ్లాక్? ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ సి అండి, సుభాష్ చంద్రబోస్. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఫౌండెడ్ ద ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ 1939 ఆఫ్టర్ రిజైనింగ్ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్యూ టు ఐడియాలజికల్ డిఫరెన్స్. అంటే భారత జాతీయ కాంగ్రెస్లో అభిప్రాయ భేదాలు రావడం ద్వారా 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్డ్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో వెర్నాక్యులర్ ప్రెస్ చట్టాన్ని ప్రవేశపెట్టినది ఎవరండి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్ ఏ, లార్డ్ లిట్టన్. ఎవరండి? లార్డ్ లిట్టన్. The Vernacular Press Act was introduced by Lord Lytton in 1878, a curb the freedom of the Indian press in vernacular language. చూద్దాం. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టము 1878లో లార్డ్ లిటన్ ద్వారా భారతీయ భాషలో ప్రచురించే పత్రికలపై ఆంక్షలు విధించడానికి ప్రవేశపెట్టబడిందండి. అంటే ఈ చట్టం ప్రకారము భారతీయ భాషలో పత్రికలను మరి ప్రచురించకూడదు. ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, లార్డ్ లిట్టన్ ద్వారా ఈ చట్టం ప్రవేశపెట్టబడింది. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్? బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరండి? ఆప్షన్ బి, దాదాబాయి నౌరోజీ. ఓకే, దాదాబాయి నౌరోజీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ ఇన్ 1892 రిప్రజెంటింగ్ ద ఫిన్బరీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. ఓకే, ఫిన్స్బరీ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వీరు పోటీ చేసి గెలిచారు. దాదాబాయి నౌరోజీ 1892లో ఫిన్స్బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు. నెక్స్ట్, ద చంపారన్ సత్యాగ్రహ వాజ్ రిలేటెడ్ టు విచ్ ఇష్యూ? చంపారన్ సత్యాగ్రహం ఏ సమస్యకు సంబంధించింది? ఆప్షన్ బి, ఇండిగో ప్లాంటేషన్ అండి. చంపారన్ సత్యాగ్రహం దేని గురించి అండి? నల్లమందు, ఈ యొక్క నల్లమందు పండించే వారి కోసము.
The Champaran Satyagraha led by Mahatma Gandhi in 1917 was the against the exploitation of indigo farmers by British ల్యాండ్ లార్డ్స్ ఇన్ బీహార్. బీహార్లో జరిగిందండి చంపారన్ సత్యాగ్రహము. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహం అండి ఇది. ఓకే, 1917లో మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన చంపారన్ సత్యాగ్రహము బీహార్లో బ్రిటిష్ జమీందారులు ఇండిగో రైతులకు అనగదొక్కడానికి వ్యతిరేకించిన ఉద్యమం అండి ఇది. ఓకేనా. నెక్స్ట్, హూ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు? ఆప్షన్ బి అండి, గోపాలకృష్ణ గోఖలే. చూద్దాం. గోపాలకృష్ణ గోఖలే వాజ్ ద పొలిటికల్ మెంటర్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ గైడెడ్ హిమ్ ఇన్ a matter of social and పొలిటికల్ రిఫార్మ్స్. అంటే మహాత్మా గాంధీ గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురుగా వ్యవహరించారు. సామాజిక రాజకీయ సంస్కరణల విషయంలో గాంధీని ఆయన మార్గనిర్దేశనం చేయడం కూడా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆఫ్ 1946 వాజ్ ఎయిమ్డ్ ఎట్. ఎందుకోసం, దాని యొక్క ఉద్దేశం ఏంటి? 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఆప్షన్ సి, ఫార్మింగ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకేనా. చూద్దాం. ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆఫ్ 1946 ప్రపోజ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు డ్రాఫ్ట్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఏ ఇండిపెండెంట్ ఇండియా. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గైస్, ఈ విధంగా మరి క్వశ్చన్ ఫార్మేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో విత్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని సబ్జెక్ట్స్ పైన ఇదే విధంగా మనకు క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి. పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.